మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంత? అన్ని శాఖల అధికారుల స్టడీ. పన్నుల కింద 25,000 కోట్లు, ప్రత్యేక కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు. స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు. రైల్వే తరపున 5,071 కోట్లు శాంక్షన్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అధికారులు వాటిపై అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్లు, గ్రాంట్లు, బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. డివల్యూషన్ ద్వారా 25,600 కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మరోవైపు రైల్వే శాఖ తరపున రాష్ట్రానికి 5,071 కోట్ల మేర నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంత? అన్ని శాఖల అధికారుల స్టడీ. పన్నుల కింద 25,000 కోట్లు, ప్రత్యేక కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు. స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు. రైల్వే తరపున 5,071 కోట్లు శాంక్షన్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అధికారులు వాటిపై అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్లు, గ్రాంట్లు, బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. డివల్యూషన్ ద్వారా 25,600 కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మరోవైపు రైల్వే శాఖ తరపున రాష్ట్రానికి 5,071 కోట్ల మేర నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంత? అన్ని శాఖల అధికారుల స్టడీ. పన్నుల కింద 25,000 కోట్లు, ప్రత్యేక కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు. స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు. రైల్వే తరపున 5,071 కోట్లు శాంక్షన్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అధికారులు వాటిపై అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్లు, గ్రాంట్లు, బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. డివల్యూషన్ ద్వారా 25,600 కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మరోవైపు రైల్వే శాఖ తరపున రాష్ట్రానికి 5,071 కోట్ల మేర నిధులు కేటాయించారు.